కోదండరామ్ గారు మీ మిత్రపక్షమే. కోదండరామ్ గారు ప్రొఫెసర్ విద్యాధికులు కూడా, ఆయన చాలా విద్యార్థుల్ని ఆయన ఉన్నతంగా తీర్చిదిద్దిన వ్యక్తి. కోదండరామ్ గారి ఒపీనియన్ కూడా మనం ఒకసారి తీసుకుందాం. టీజేఎస్ ఎమ్మెల్యే కోదండరామ్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. కోదండరామ్ గారి కంచె గచ్చిబౌలి వివాదాన్ని టీజేఎస్ పార్టీ పరంగా కానీ, లేకుంటే ఒక విద్యావేత్తగా, ఒక ప్రొఫెసర్గా, తెలంగాణ జేఏసీ చైర్మన్గా కోదండరామ్ గారు ఎలా చూస్తున్నారు? ఎందుకంటే అసలు ఇక్కడ వివాదమే లేదు. ఈ 400 ఎకరాలను అడ్డుకోవడానికి కొంతమంది గుంట నక్కలు ప్రయత్నిస్తున్నారు అంటారు రేవంత్ రెడ్డి గారు. లేదంటే ఏ వీడియోలతో దేశవ్యాప్తంగా ఇది ఒక చర్చ అయింది, కానీ ఇక్కడ వివాదమే లేదంటారు. నిజంగా వివాదం ఉందా లేదా? ఈ 400 ఎకరాలు వేలం వేయాలా, సెంట్రల్ యూనివర్సిటీకే ఉంచాలా? కోదండరామ్ గారి ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు విషయం ఏంటంటే ఇవి రెండు వేరు వేరు విషయాలండి. ఒక విషయమేమో భూమికి సంబంధించిన యాజమాన్యపు హక్కు, రెండవదేమో అక్కడ పర్యావరణాన్ని ఎట్లా కాపాడాలనేది రెండో అంశం. ఒక సమస్య ఏమవుతున్నదంటే రెండింటినీ మనం కలగాపులగం చేసి చూస్తున్నాం. ఆ కలగాపులగం చేయకపోతే మనకు చాలా లాభం జరుగుతుంది. అది నేను చాలా గట్టిగా నమ్మేటువంటి విషయం. ఆ కలగాపులగం చేయటానికి మాత్రం వీల్లేదు అని నేను గట్టిగా భావిస్తూ ఉన్నా. ఇది మొదటి అంశం. రెండవది, ఆ భూమికి సంబంధించి కోర్టు వివాదం ఒకటి ఉంది కదండి. ఆ కోర్టు వివాదం ఉంది దానికి సంబంధించి. ఎందుకంటే 2004 సంవత్సరంలో ఆ భూమిని అప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ గవర్నమెంట్కి ఇచ్చింది. గవర్నమెంట్ ప్రత్యామ్నాయంగా వేరే కాలంకి సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించింది. బదలాయింపు జరిగిపోయింది. ఆ రకంగా బదలాయింపు జరిగిపోయిన తర్వాత దానిపైన ఒక వివాదం కోర్టులో కొనసాగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరికైతే ఐఎంజీ భారత్ దానికి ఈ భూమి ఇచ్చిండో ఆ కంపెనీ ఇది చేసిన కేటాయింపులను రాజశేఖర రెడ్డి ప్రభుత్వం రద్దు చేసింది. రద్దు చేసిన తర్వాత చాలా సుదీర్ఘకాలం ఆడ కోర్టు వివాదం నడిచింది. కోర్టు వివాదం తర్వాత చివరికి గవర్నమెంట్ గెలిచింది ఆ కోర్టులో. ఇది ఒక భాగం. దీన్ని గవర్నమెంట్ యాజమాన్య హక్కును ఏం చేస్తుంది అనే ప్రశ్న మనం అడిగితే అడగచ్చుగాక. కానీ ఇది చాలా స్పష్టంగా ఒక కోర్టు వివాదం తర్వాత తేలిపోయినటువంటి అంశం అది. రెండోది, పర్యావరణం అక్కడ చెట్లు చేమలు ఉన్నాయి అంటున్నారు. నేనైతే వాస్తవంగా చూడలేదు. అక్కడ ఉన్న పర్యావరణాన్ని ఎట్లా కాపాడాలనేది రెండవ భాగం. ఈ రెండింటినీ విడివిడిగా మనం డీల్ చేయగలిగితే దానికి ఒక పరిష్కారాన్ని సాధించుకోవటం పెద్ద కష్టమైన పని కాదు. ఇక్కడ చాలా కీలకమైంది. ఎవరికి వాళ్ళని చర్చను తలా ఊదించుకొని నడుపుతున్నాం. అట్లా కాదు. అది విద్యార్థులతో, అధ్యాపక సంఘ ప్రతినిధులతో ప్రభుత్వం కూర్చొని మాట్లాడితే ఒక పరిష్కారం కనబడుతుంది. అందరం మనం అనుకున్నట్టుగానే అది జరగాలని కూడా ఏం లేదు కదా. ఇంకేదో పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. నేను బలంగా నమ్మేదైతే ఒక చర్చ జరగాలని మాత్రమే నమ్ముతున్నా. ఆ చర్చకు గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. అదృష్టం కొద్ది వాళ్ళు ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో 3 మంత్రులు ఉన్నారు, సీనియర్ మంత్రులు. ఆ 3 మంత్రులు అందరితో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. కోర్టు ముందు వాస్తవాలన్నీ పెడతామని కూడా అంటున్నారు. కాబట్టి ఇక్కడ పెద్ద ఒకటి మన మీద సీరియస్ గా ఒక గవర్నమెంట్ ఇక్కడ తప్పిదం చేసిందంటే ఆ చెట్లు నరకటానికి తొందరపడి ఉండవలసింది కాదు. ఆ భూమి పైన యాజమాన్య హక్కులు సాధించుకున్న తర్వాత గవర్నమెంట్ కొంచెం ఓపిక పెట్టి చర్చ నడిపి దాన్ని ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం అనేది అందరినీ ఒప్పించి చేసి ఉంటే కొంచెం సులువుగా ఇబ్బంది లేకుండా నడిచిపోయేది. సరే, ఇప్పటికీ ఒక ఇబ్బంది అయితే తలెత్తింది. ఈ ఇబ్బందికి పరిష్కారం కొంత కోర్టుల్లో ఉంది. ఇలా మనం మీద కూర్చొని ఎన్ని మాట్లాడినా అంతిమంగా సుప్రీంకోర్టు, ఇటు హైకోర్టు దీనికి ఒక పరిష్కారం అయితే చెప్పాలి. ఇది ఒక భాగం. రెండవ భాగము, ఆ కోర్టు ముందు గవర్నమెంట్ ఏ రకంగా అఫిడవిట్ వేయాలి అని. ఆ అఫిడవిట్ వేసే క్రమంలో గవర్నమెంట్ అందరితో మాట్లాడటానికి కూడా సిద్ధపడుతున్నది కదా. అది మంచి పరిణామం. నేను అనుకునేది ఏంటంటే చర్చలు జరగనియండి, ఒక పరిష్కారం దొరకనియండి. ఇప్పటికిప్పుడు మనం అందరం దీనిపైన ఒక తుది నిర్ణయానికి రావటానికి ఒక ప్రకటన చేసి వెంటనే దానిపైన మనం వెంటనే ఇది ఇట్లా జరగవలసిందే అని శాసించి ప్రయత్నం చేయటం వల్ల ప్రయోజనం లేదని చెప్పి నేను నమ్ముతా ఉన్నా. చర్చలు జరగాలి, చాలా కీలకం అది. విద్యార్థుల మీద దాడులు పనికిరావు.
అరెస్టులు చేయటానికి వీల్లేదు, వాళ్ళ మీద కేసులు ఉపసంహరించాలి. ఇటు విద్యార్థి సంఘాలు కానీ అటు అధ్యాపకుల సంఘాలతో ప్రతినిధులతో కానీ ప్రభుత్వం మాట్లాడాలని నేను చాలా బలంగా కోరుకుంటున్నా. ఆ మాట్లాడితే తప్పకుండా ఒక పరిష్కారం దొరుకుతుందని నేను విశ్వసిస్తున్నా. నా దృష్టిలో అదే సరి అయినటువంటి మార్గము, అంతకు మించి వేరొక మార్గం ఏం లేదని కూడా అనుకుంటున్నా. కోదండరామ్ గారు, మీరు గతంలో మల్లన్న సాగర్ ఇష్యూలో మీరు ముందుండి ఉద్యమాన్ని నడిపారు. ఆ మల్లన్న సాగర్ ఇష్యూతోటే ఒక రకంగా ప్రభుత్వం, దానివల్లే ప్రభుత్వం మారిందని కూడా అనుకోవచ్చు. ప్రభుత్వం మారిపోయింది. అయితే ఇప్పుడు కూడా అదే వివాదాలు, భూ వివాదాలే. లగిచెర్ల కొడంగల్ నియోజకవర్గం, ముఖ్యమంత్రి నియోజకవర్గంలో మీరు చూశారు, అక్కడ రైతుల ఆందోళన, కలెక్టర్ పైన ఒక రకంగా దాడి, ఫిజికల్గా దాడి చేశారు కలెక్టర్ పైన. ఇప్పుడు ఇక్కడ చూస్తే 400 ఎకరాలు వేలం. గతంలో భూముల అమ్మకానికి మేము వ్యతిరేకమని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. భూములు అమ్మేస్తే శ్మశానానికి స్థలం కూడా దొరకదని చెప్పింది. ఇప్పుడు మళ్ళీ అమ్మకానికి సిద్ధమవుతుంది. మీరు అందులో మిత్రపక్షంగా ఉన్నారు. మీరేం చెప్తారు ప్రభుత్వానికి? మాట్లాడుతున్నాం కదా మేము కూడా. అంటే ఒక తేడా ఉంది అప్పటికి ఇప్పటికి. మేము సమస్యల పట్ల మా దృష్టికోణంలో మార్పు రాలేదు. అప్పుడు ఎట్లా సమస్యలు లేవనెత్తున్నామో ఇప్పుడు కూడా లేవనెత్తుతున్నాం. ఒకటే తేడా ఏమొచ్చిందంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏదన్నా విషయం తీసుకొని పోతే మాట్లాడుతున్నారు. ఇది చర్చ చేయాలంటే ఓ కమిటీ వేసి కమిటీ ముందు మీరు చెప్పండి, మాట్లాడదాం, ఆలోచిద్దామని వాళ్ళు సంసిద్ధంగా ఉంటున్నారు. అందుకని ఏమవుతున్నదంటే మునుపటి మాదిరిగా కార్యాచరణ కాకుండా కొంత భిన్నంగా మా కార్యాచరణ సాగుతున్నది. ఆ చర్చలకు కావలసిన సమాచారాన్ని అందించటం, పరిష్కారానికి ఒక ప్రయత్నాలు చేయటం, ఒక పరిష్కారాన్ని వెతికే ప్రయత్నం చేయటం, ఇది ఇవాళ మేము ప్రధానంగా చేస్తున్నటువంటి పని. ఆ పని ఇవాళ ఉన్న ప్రభుత్వము ఇవాళ అనుసరిస్తున్నటువంటి వైఖరి వల్ల అది సాధ్యమవుతున్నది. కొంత ప్రజాస్వామికంగా ఉన్నది ఈ ప్రభుత్వం. మాట్లాడుతున్నారు, చర్చ చేస్తున్నారు. గతంలో అట్లా లేదు. విరుచుకపడ్డారు, దాడి చేసిండ్రు, అరెస్టులు చేసిండ్రు, కానీ చర్చలకు ఎవరు కూడా సిద్ధపడలేదు. ఇవాళ చర్చలకు సిద్ధపడుతున్నారు కాబట్టి ఒక మంచి పరిణామం కాదు. చర్చలు జరుగుతున్నప్పుడు ఆ మార్గాన్ని పరిష్కారానికి పూనుకోవటం మంచిదే కదా. అందరం కూడా దానికి సహకరించవలసి ఉంటది కదా. మేము ఆ రకంగా నమ్ముతున్నాం, ఆ రకంగానే పరిష్కారానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒక్క నిమిషం కోదండరామ్ గారు, దయాకర్ గారు ఉన్నారు సార్. ఇప్పుడు సార్ నేనేమంటున్నా అంటే, మీరు మన హరగోపాల్ గారు లేకపోతే ఇతరత్ర ఎవరైతే సివిల్ సొసైటీలో క్రెడిబుల్ ఉన్న వాళ్ళంతా మీరు ఒకటి ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసి మీ ఒపీనియన్స్ కూడా చెప్పండి సార్. ఎందుకు ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది, ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వస్తున్నది? మీరు కూడా రెండు వెర్షన్స్ లో, ఒకటి యూనివర్సిటీ విద్యార్థుల వెర్షన్, రెండవది ప్రభుత్వం చేస్తున్న దాన్ని, వీళ్ళు రెండు కలిపి చేస్తున్న వాటిని మీరు ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ చెప్పి భూమి తర్వాత యూనివర్సిటీ ఈ రెండింటికి మధ్యన పరిష్కారాలు మీరు సూచిస్తే మంత్రివర్గ ఉపసంఘానికి ఒక మంచి ఒక ఇన్ఫర్మేషన్ ఉంటది కదా. ఇప్పుడు వీళ్ళు కేటీఆర్ తో పాటు ఇటు బండి సంజయ్, కిషన్ రెడ్డి చేస్తున్నది ఏంది, ఏబీవీపీలను ముందుకు నేడుతున్నారు, టిఆర్ఎస్ వాళ్ళని ముందు పెడుతున్నారు. దాంట్లో కొంతమందికి టెక్నికల్ అంశాలు తెలియని వాళ్ళని ముందు పెట్టి మొత్తం సోషల్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియాతో మొత్తం అక్కడ నాశనం అయిపోయినట్టే ప్రచారం చేస్తున్నారు. అలాంటప్పుడు మీలాంటి క్రెడిబుల్ ఉన్న పర్సనాలిటీస్ ఈవెన్ ఎన్ఎస్సిఐ కూడా ఉంది అందులో, అలాంటి వీడియోలు ప్రచారం చేస్తుంది. దాంట్లో అది వీళ్ళు ఇంతకు ముందు చెప్పిన దాని విషయంలో వాళ్ళకి స్పష్టంగా వివరాలు మేము చెప్పినంత మొన్న బట్టి గారితో పాటు మంత్రులు కూర్చుండ్రు. ఇప్పుడు అది ఉపసంఘం అయింది, కానీ అది వేసిన తర్వాత ఫ్యాక్ట్స్ ఏందో ఎవరికి తెలియవు. కానీ ఇప్పుడు తెలుస్తున్న తర్వాత మేము ఇప్పుడు సుప్రీంకోర్టును దాటి ముందుకు పోలేదు, ప్రభుత్వం హైకోర్టును దాటి ముందుకు పోలేదు. చట్టం మీద, న్యాయం మీద ఒక నమ్మకం ఉన్న పార్టీ. ప్రభుత్వం కూడా ఇష్టం వచ్చినట్టుగా కేసీఆర్ గారి మాదిరిగా 20,000 ఎకరాలు 30,000 ఎకరాలు జంబించి ఏది శవాలు కాలుతుంటే కూడా పట్టించుకోకుండా ఆడ 13 గుంటల కొరకు బ్యాగర్ నరసింహ చచ్చిపోలే. అట్లాంటి చచ్చిపోతుంటే, అరే మీకు నెమ్ములు చచ్చిపోతే ఇంత బాధ అనిపిస్తుంది, మనుషులు 1,000 మంది 100 మంది చచ్చిపోతుంది, ఏడ పట్టించుకున్నారు? ఇక్కడ లేదు, జరగవలసింది అదే. గవర్నమెంట్ ముందు పెట్టాలి, ఒక మధ్య మార్గం ఉంటది కదండి, ఒక పరిష్కారం అనేది సాధ్యమవుతుంది. ఎందుకు కాదు, నా దృష్టిలో పూర్ణమైన విశ్వాసం ఉంది ఈ పద్ధతుల్లోనే దీన్ని పరిష్కరించుకోగలవాలి. కాదు, మీరు ఇప్పుడు ఒకటైతే సానుకూల వైఖరి అనే చర్చ బయటికి పోతుంది, ఎందుకంటే మీరు మా మిత్రపక్షం చేయబట్టి. నేనేమంటే హరగోపాల్ గారు ఉన్నారు, సరే రామయ్య గారు, చుక్క రామయ్య గారు అంటే కొంచెం చేత కాకుండా ఉండొచ్చు. ఇంకొక మంచి క్రెడిబుల్ ఉన్న ప్రొఫెసర్స్ ఒక 3-4 మీరు నిజ నిర్ధారణ కమిటీ వేయండి. ప్రభుత్వం చేస్తున్న తప్పేందో చెప్పండి, ప్రతిపక్షాలు చేస్తున్నది ఏందో వాళ్ళకి చెప్పండి. ఇప్పుడు ఆ రోల్ మీది ఉంటది కదా, మాతో
ఆ సఖ్యతతో ఉన్నంత మాత్రాన ప్రశ్నగా వేసే హక్కు మీకుంది, దాన్ని విమర్శించే హక్కు మాకు లేదు. ప్రభుత్వంగా ఒక ఫెసిలిటేటర్ మాత్రమే తప్పితే మేమేమో నియంతృత్వంతో పోవడానికి సిద్ధంగా లేం కాదు. కాబట్టి మీరు అది చేస్తే నన్ను ఇప్పుడు ఎందుకంటే దయాకర్ ఇట్లా మాట్లాడుతుంటే దయాకర్ ఎమ్మెల్సీ తీసుకున్నావు కాబట్టి నువ్వు రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు మాట్లాడరు, లేకపోతే ఇట్లా అంటారు. నేను చూస్తున్నా ఈ విషయంలో బీఆర్ఎస్ చేస్తున్న ఈ ఏఐ పంచాయతీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పంచాయతీ చాలా ఘోరంగా ఉన్నది. అది మీరు ఒకసారి పరిశీలించండి. పెద్దలతో కలిసి మీరు ఒక నియంత్రణ కమిటీ వేసుకుంటే న్యూట్రల్ గా, ప్రభుత్వం కాదు, అటు విద్యార్థులు కాకుండా, లేదంటే బీఆర్ఎస్ బీజేపీ కాకుండా మీరు ఒక ప్రయత్నం చేస్తే మంచిదేమో అని నా విజ్ఞప్తి. అంటే దయాకర్ గారు, అంటే మీరు ఇచ్చిన సలహాను కోదండరాం సార్తో మాట్లాడదాం. ఒకవేళ న్యూట్రల్ కమిటీ వేసి వాళ్ళ సలహాలు సూచనలు ఎవి ఉంటే అవి ఫాలో అయిపోతారా? వేలం పాటల విషయంలో ఎందుకు ఫాలో గారు కళ్యాణ్ భాయ్? అసలు ఎవరు కాదంటున్నారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు ఇన్ని వేల ఎకరాలు, లక్షల ఎకరాల గురించి ఏ రోజు చర్చ చేయలేదు. 400 ఎకరాలు ప్రభుత్వానికి సంబంధించిన దాంట్లో దాదాపు నాకు తెలిసి 80 ఎకరాలు 70 ఎకరాలు దాన్ని క్లీన్ చేస్తే ప్రకృతి మొత్తం నాశనం అయినట్టు చేస్తుంటారు ఇప్పుడు మీడియా మొత్తం కూడా. నేను అంటున్నా 4,23,000 ఎకరాలు మల్లన సాగర్ నువ్వు లైన్ తీసుకో, ఎన్ని ప్రాజెక్టులకు ఎంత అటవీ మొత్తం నరికిండ్రో, ఎన్ని ఎకరాల భూమిని ఇలా సేకరించిండ్రో. ఇదేంటిది? నేను కాదు ఫార్మా కొరకాడ 100-150 ఎకరాలు మేమనడం కాదు. ఇప్పుడు కోదండరాం గారు కూడా అన్నారు అది తీసుకున్న విధానం, చేసిన విధానం ఓకే, కానీ అప్పటికప్పుడు ఆ చెట్లను కొట్టివేయడం, అంత ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వడం తప్పేమో అని కోదండరాం గారు కూడా అంటున్నారు. మేమే కాదు, మీరు కాదు. నేనేమంటున్నా అంటే ఎప్పుడైనా అది తీసుకోవాల్సిందే. దాన్ని టీజీఐఏసీకి ఇచ్చినాం, పరాయులకి ఇయ్యలే. వాళ్ళ లెక్క తెలంగాణ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉన్నదో దానికి ఇచ్చినాం. అది ఉన్న పరంగా ఎవరికో గ్రీన్ అదేంది రెడ్ కంపెనీస్ కి ఇస్తలేము. అవి మొన్న 1,79,000 కోట్ల ప్రాజెక్టు దావోస్ లో వచ్చినాయి. యాపిల్ లాంటియో, గూగుల్ లాంటియో, లేకపోతే ఎంతమంది పెట్టుకో 60,000 కోట్లు పెడతానికి గూగుల్ వచ్చింది. ఇక్కడ అమెజాన్ లాంటి కంపెనీస్ వస్తున్నాయి, గ్రీన్ కంపెనీస్. అవి ఇప్పుడు దామగుండం ఉన్నది, మనము అది కట్టేంత వరకే అది ఉంచినాం, మిగతా అంత గ్రీన్ అనే ఉంది కదా. ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చినామండి 22,300 ఎకరాలు. సెంట్రల్ యూనివర్సిటీ బిల్డింగ్స్ ఉన్నాయి తప్పితే అంత చెట్లు నరికేసిందా? ఇక్కడ ఇప్పుడు కాంక్రీట్ జంగిల్ అంటున్నారు. ఇస్తున్న కంపెనీలు ఏంది అలొకేషనే కాలే. కొన్ని కంపెనీలకు అలొకేట్ చేసిన వాళ్ళు తీసుకుంటారు. తీసుకోకుండా ముందు కూడా సుప్రీంకోర్టు రేపు స్టే ఇచ్చిన తర్వాత స్టే ఏం చెప్తుందో విందాం. తర్వాత ఇప్పుడు ప్రతిపక్షాలు కోరుతున్నది ఏందో వాటిని విందాం, విద్యార్థుల సమస్య ఏందో వాటిని విందాం. ఇంకో పెద్ద నాకు సూచించిండు కోదండరాం గారు కూడా వింటే సంతోషం. ఇక్కడ ఇప్పుడు రేపు మళ్ళీ కాంక్రీట్ జంగిల్ అయ్యే బదులు ఈడ 2,000 ఎకరాలకు ఇంకో 4,000 ఎకరాలు మంచి ప్లేస్ లో అలకేట్ కూడా చేయించుకోవచ్చు మనం. లేదు ఉన్న పలంగా కంపెన్సేటరే కాదు. ఇప్పుడు 400 ఎకరాలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వానికి వచ్చిన సమస్య లేదు, ఎందుకంటే అక్కడ ఇంకేది మనం అలకేషన్ చేయలేదు కాబట్టి. కానీ వీళ్ళు ఫాల్స్ ప్రిస్టేజ్ కు పోయి ఏదో జరుగుతున్నట్టుగా క్రియేట్ చేసి విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళని ముందు పెట్టి, అసలు కొట్లాడుతున్నది విద్యార్థి సంఘాలు వేరే ఉన్నాయి, నేను కనుక్కున్నా. దాంట్లో ఏమీపోలను ముందు పెట్టి, ఇంకొకళ్ళని ముందు పెట్టి మేమే కొట్లాడుతున్నాం అన్నట్టుగా చేసి, మరి ఇవాళ చెప్పమనండి, ఫారెస్ట్ ల్యాండ్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ క్లియరెన్స్ ఇస్తుందా? ఎందుకు ఇట్లాంటి డ్రామాలు ఆడుతున్నారు? మరి వీళ్ళు ఇచ్చిన 30 ఎకరాలు 40 ఎకరాలు అక్కడ బిల్డింగ్స్, హైరైజ్ బిల్డింగ్స్ కట్టిండ్రు కదా, మరి అప్పుడు నెమలు రావలేదా, డీర్స్ రావలేదా? అంటే ఇది రాజకీయం చేస్తుండ్రు. విద్యార్థి కోణాన్ని మాత్రం సీరియస్ గా గౌరవిస్తాం. వాటికి సంబంధించిన విషయంలో అవసరమైతే దేనికైనా సిద్ధంగా ఉంటుంది తప్పితే ఈ దాని కొరకు రేవంత్ రెడ్డి గారు ఎందుకు చెప్పండి. కోదండరాం గారు, ఈ వ్యవహారాన్ని మీరు చూస్తున్నారు, గత వారం 10 రోజులుగా కూడా చూస్తున్నారు. ఈ 400 ఎకరాల వేలానికి ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో ఇప్పుడు ఏం చేయాలంటారు? మీ వెర్షన్ లో ఏం చేస్తే మంచిది అనుకుంటున్నారు ఈ 400 ఎకరాలను? ఇప్పుడు మనం ఎందుకు తొందరపడి మాట్లాడాలండి? విద్యార్థులు చెప్పనియండి. విద్యార్థులు కావాలంటున్నారు కదా, విద్యార్థులు వాళ్ళకే కావాలంటున్నారు. నేను ఒక్క మాట మాట్లాడుతాను. దయాకర్ గారు ఒక మంచి సూచన చేస్తున్నారు, ఆయన అడుగుతున్నారు, మీ సలహానే అడుగుతున్నారు ఏకంగా. అలాంటి ప్రయత్నం ఏమైనా చేయబోతున్నారా? మరి అలా చెప్తాం కదండి, చెప్పకుండా ఎందుకుంటాం? ఓకే. కాకపోతే ఏంటంటే వెంటనే మేము పబ్లిక్ గా ఒక ప్రకటన చేయటం కుదరదు. ఆలోచించి ఇట్లా చేస్తే బాగుంటదేమో, ఉభయతారకంగా ఉంటదేమో అనేది చెప్తాను తప్ప. రైట్. థ్యాంక్ యూ కోదండరాం.